చిన్నశంకరంపేట మండలంలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. మెదక్ జిల్లాకు 30 కోట్లు, నియోజకవర్గానికి 2.88 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం 3వ విడతగా 304 కోట్ల వడ్డీ రహిత రుణాలను ఇవ్వడానికి ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ఉచిత బస్సు సేవలు, పాఠశాల యూనిఫామ్ కుట్టే పనులు, పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లను అనేక అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, రామహయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట ఏపీఎం ఇందిరా, అశోక్, రాములు తదితరులు పాల్గొన్నారు. మరి మీ అందరికీ తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు బతుకమ్మ చీరలు అని చెప్పి ఎమ్మెల్యే యువ నాయకులు, మరి యువ నాయకులు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంకు వచ్చిన మరి అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు నగేష్ గారు, ఎంపీడీఓ గారు, మరియు మాజీ ఎంపీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టారో ఆ కార్యక్రమాన్ని ఇలా ముందు తీసుకొచ్చిన సమావేశం చేసిన ఇతరులు, సంఘాలు, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన మరి ప్రభుత్వం మంచుకుంటామనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాత